గమనించాలి, దేవుని యొక్క మాటలలో అర్థం ఉంటుందండి. దేవుని యొక్క మాటలలో న్యాయం ఉంటుందండి. దేవుని యొక్క మాటల్లో మానవుని జీవితం విషయమై మేలు ఉంటుందండి. దేవుని యొక్క మాటల్లో కారణం ఉంటుందండి. కారణం లేకుండా దేవుడు ఏమీ మాట్లాడలేదు, మాట్లాడరు, మాట్లాడబోరు కూడా. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలను మనం వినాలి. ఆ మాటల విషయమై మనం ఆలోచించాలి. మన జీవితంలో ఏమైనా సరి చేసుకోవాల్సినవి, బాగు చేసుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే దేవుని మాటల ప్రకారంగా మనం మారాలి. మనం జీవితాన్ని సరి చేసుకోవాలి, మనం జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, తమ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సేవకుని ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, మన అనుకున్న వారి ద్వారా కావచ్చు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు వినకుండా, ఆ మాటలకు స్పందించకుండా, ఆ మాటల విషయమై ఆలోచన చేయకుండా, ఆ మాటలకు తగినట్లుగా జీవితాన్ని మార్చుకోకుండా ఎవరైతే ఉంటారో వారు రేపటి దిన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటల వెనక దేవుని ఉద్దేశాన్ని గుర్తిద్దాం, దేవుని ఆలోచన గుర్తిద్దాం. ఆ ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.